జిహెచ్ఎంసీ ఎన్నికలలో 48 సీట్లు బీజేపీ గెలిచింది. అసెంబ్లీలో ఎందుకు గెలవలే? బీజేపీ ప్రభుత్వం ఉంటే ఈ ఎవడైతే చిచోరా పనులు చేస్తున్నారో వానికి దమ్ముంటుందా అండి? అరవింద్ రీటైల్ గా ఆలోచన చేసుడు బంద్ చేసిండు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, ఎట్లా రావాలి, వచ్చినాక ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలి, ఇవన్నీ మాకు తెలుసు. ఎట్లా ఎందుకు వస్తలేదు అన్నది నా ప్రశ్న. ఇది భారతీయ జనతా పార్టీ సాల్వ్ చేసుకోవాలి. 48 వచ్చిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీట్ ఎట్లా గెలవము? ప్రభుత్వం వస్తుంది అన్న పరిస్థితి నుంచి మాకు 8 సీట్లే ఎందుకు వస్తాయి? వీటి మీద హోల్సేల్ గా ఆలోచన చేసే పనిలో పార్టీ ఉండాలా? ప్రభుత్వం ఎందుకు రాదు, ఎట రాదు? ఇక్కడ ప్రజలు ఓటేనికే సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ వేసినోడు అసెంబ్లీకి వేయడా? ఎందుకు వేస్తలేరు అసెంబ్లీకి? జిమ్మెదారు ఎవరు? ద ప్రాబ్లం లైస్ విత్ అస్. టేక్ కంట్రోల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అని తొక్కిరు కదా అని ప్రభులకు. జిహెచ్ఎంసీ ఎన్నికలలో 48 సీట్లు బీజేపీ గెలిచింది. అసెంబ్లీలో ఎందుకు గెలవలే? బీజేపీ ప్రభుత్వం ఉంటే ఈ ఎవడైతే చిచోరా పనులు చేస్తున్నారో వానికి దమ్ముంటుందా అండి? అరవింద్ రీటైల్ గా ఆలోచన చేసుడు బంద్ చేసిండు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, ఎట్లా రావాలి, వచ్చినాక ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలి, ఇవన్నీ మాకు తెలుసు. ఎట్లా ఎందుకు వస్తలేదు అన్నది నా ప్రశ్న. ఇది భారతీయ జనతా పార్టీ సాల్వ్ చేసుకోవాలి. 48 వచ్చిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీట్ ఎట్లా గెలవము? ప్రభుత్వం వస్తుంది అన్న పరిస్థితి నుంచి మాకు 8 సీట్లే ఎందుకు వస్తాయి? వీటి మీద హోల్సేల్ గా ఆలోచన చేసే పనిలో పార్టీ ఉండాలా? ప్రభుత్వం ఎందుకు రాదు, ఎట రాదు? ఇక్కడ ప్రజలు ఓటేనికే సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ వేసినోడు అసెంబ్లీకి వేయడా? ఎందుకు వేస్తలేరు అసెంబ్లీకి? జిమ్మెదారు ఎవరు? ద ప్రాబ్లం లైస్ విత్ అస్. టేక్ కంట్రోల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అని తొక్కిరు కదా అని ప్రభులకు.